అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనుకుంటాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ అండ్ వనితా కిచెన్. ఈరోజు వీడియోలో అయితే చాలా స్పెషల్ ఉంది. ఎందుకు అంటే ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. బర్డ్స్ నెస్ట్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా చూపించమని చాలామంది అడుగుతున్నారు. సో అందుకని ఈ వీడియో అనమాట. సో నేను నాకు ఇష్టమైంది అలాగే మీకు ఇష్టమైంది రెండు కలిపి చేయబోతున్నాను. సో ఈరోజు వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఐ విల్ ఇన్ఫార్మ్. ఆల్సో గైస్ చాలా మంది అడుగుతున్నాను చాట్‌జీపీటీ అంటే ఏంది, అసలు ఏంటి యాప్, అది ఎక్కడ, ఏంటి, అసలు ఎలా యూజ్ చేయాలి ఏంటి అని కూడా చాలామంది అడిగారు. నేను అది కూడా డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో కూడా కంటిన్యూ చాలా సింపుల్గా చెప్తాను నేను. చాట్‌జీపీటీ అనే యాప్ ఏంటంటే మనకి పిల్లల కోసం కానీ మన కోసం కానీ లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ గురించి కానీ మీరేమైనా న్యూగా కొంటున్నారనుకోండి, ఆ ప్రోడక్ట్ రివ్యూ కూడా చూడొచ్చు, దాని ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా చెప్తుంది. నేను మెయిన్లీ ఎందుకు యూజ్ చేస్తానంటే నేను ఏమైనా డిఐవైస్ చేస్తే దానికే యూజ్ చేస్తాను. ఆర్ ఎల్స్ మెయిన్గా అయితే డున్ను కోసం యూజ్ చేస్తాను. డున్నుకి ఏం ఫుడ్ పెట్టొచ్చు పెట్టకూడదు అండ్ మెడిసిన్స్ ఒకవేళ నేను ఎంత ఎంఎల్ ఇవ్వడం మర్చిపోయాను అనుకోండి, జస్ట్ అందులో ఒక్కసారి అడిగితే సరిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఎంత ఎంఎల్ ఇవ్వాలి ఏంటి అండ్ ఎన్ని డేస్ ఇవ్వాలి, మనం ఎన్ని రోజుల వరకు అది యూజ్ చేయొచ్చు, ఎక్స్పైరీ డేట్ ఉంటుందా లేదా, అవన్నీ ఈజీ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం అందులో అడగొచ్చు అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం సో ఈరోజు కొంచెం సెట్టింగ్స్ అవి చేశానండి కిచెన్లో. అండ్ మార్నింగే పాలు వచ్చాయన్నమాట, అవే కాగబెడుతున్నాను. మ్యాక్సిమం డున్నుకి 8 లోపు 8:30 వరకే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. డున్ను కోసం అయితే యాపిల్ స్టీమ్ చేయడానికి పెట్టేశాను, మీరు చూసినారు కదా. సో ఇక్కడైతే మనకి దోశలకి నేను ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్నాను. చాలా రోజులైంది అసలు ప్లెయిన్ దోశలు తినక. సో అందుకని దోశకి నానబెట్టేశాను. ఫస్ట్ నేనైతే పెద్ద గిన్నెలోనే ఫస్ట్ పులవడానికి పెడతాను పిండి ఫర్మెంట్ అవ్వడానికి. తర్వాత నేను వేరే దాంట్లో చిన్న దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట. ఇలా చేయడం వల్ల మాత్రం చాలా మంచి బెనిఫిట్సే. ఎందుకంటే పొంగినా కూడా ఒకవేళ బాగా ఫర్మెంట్ అయ్యి పొంగినా కూడా కింద పడకుండా ఉంటుంది, పెద్ద గిన్నెలో ఉంటుంది కాబట్టి. తర్వాత మనము అదే గిన్నెలో సేమ్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న దాంట్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. స్టోర్ ఆక్యుపై కూడా కాదు కదండి ఫ్రిడ్జ్లో. సో అట్లా అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్. ఐ థింక్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే దోశలు వేసేస్తున్నాను. ఫస్ట్ అత్తయ్య మావయ్యకి కూడా వేసేసి సో వాళ్ళకైతే టీ పెట్టానమాట సైడ్ టు సైడ్. ఇక్కడ దోశలు వేస్తూ ఉన్నాను. చట్నీ కూడా ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ అయితే టీ మరగబెడుతున్నా. కొంచెం వాళ్ళకి ఏమంటారు జలుబులు దగ్గులు అన్నీ ఉన్నాయండి ఇంట్లో. సో కొంచెం వైరల్ నడుస్తుంది ప్రజెంట్ అయితే ఇంట్లో. మీరు షార్ట్లో చూసే ఉంటారు, నేను హాస్పిటల్కి వెళ్ళాను డున్ను కోసం అవన్నీ కూడా. సో అది ప్రాసెస్ నడుస్తుంది అయితే ఇప్పుడు ఇంట్లో. సో కొంచెం అటు ఇటుగానే ఉంది. సో వాళ్ళ కోసం అల్లం టీ పెట్టాను. అండ్ ఇక్కడ దోశలు వేస్తూ ఉన్నానమాట. అండ్ ఈరోజు ఒకటి ఈజీ చట్నీ చూపించబోతున్నాను. సో లాస్ట్ టైం చూపించిన చట్నీకి షార్ట్స్లో అండ్ లాంగ్స్లో రెండిట్లో కూడా చాలా మంచి వ్యూస్ వచ్చాయి. సో అందుకని మీ అందరికి నచ్చుతుందని చెప్పేసి ఇంకొకటి తీసుకొచ్చాను. సో నాకేంటంటే చట్నీలో తాలింపు వేయడం బద్ధకం, ఐ మీన్ లేజీ. అండ్ లేజీ అంటే అదొక రకమైన లేజీ అనుకోండి. అన్నీ చేస్తాను, ఇది ఒకటే లేజీ అనిపిస్తుంది అనమాట. సో చట్నీకి తాలింపు వేయకుండా నేను చట్నీ చేస్తాను. సో ఇక్కడైతే జస్ట్ సింపుల్గా 1 టమాటో అండ్ 1 ఆనియన్. 1 ఆనియన్ అయితే నేను మనం ప్యాన్కి గ్రీస్ చేస్తున్నాం కదండి, అదే ఆనియన్ బాగుంటుంది అనమాట ఇందులోకి. ఎందుకంటే అది ఆయిల్తో ఆల్రెడీ గ్రీస్ చేస్తూ ఉంటాం కాబట్టి దానికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో అది ఇందులో యాడ్ చేసుకోవచ్చు. టీ అయిపోయేలోపు అన్ని దోశలు వేసేసాను కాబట్టి నాకు ఆనియన్ యూజ్ చేయడానికి కుదరదు కదా. సో ఇందులోకి యాడ్ చేసేస్తున్నాం మనము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఒకసారి మీకు ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే మిర్చి టమాటోస్ వేసేసాను. అలా మన దోశలు కూడా అయిపోతాయి కదండి. సో అవే అనమాట. ఇందులోకి ఆనియన్ కూడా యాడ్ చేసేసాను. తర్వాత అవి రెండు ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలు మాత్రమే. సో ఈక్వల్ రేషియోలో తీసుకోవచ్చు చట్నీ ఇది అండ్ ఇది. పల్లీలు రెండు ఈక్వల్ రేషియోలో తీసుకొని, పల్లీలు ఆల్రెడీ ఎయిర్ ఫ్రైర్లో వేసేసాను అనమాట. సో అందుకని అవి వేగిపోయాయి. అండ్ నెక్స్ట్ మనం అందులోకి వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మన చట్నీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. కారం మీరు అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇందులో. సో దట్ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసాక కొంచెం ఇంట్లో రీసెట్టింగ్ వర్క్స్ అవి ఇవి ఉంటాయి కదండి. సో అవి చేసుకుంటూ ఉంటానన్నమాట మిడిల్లో. ఆల్రెడీ డిన్నుకు కూడా తినిపించేసాను. సో డిన్నుకు తినిపించేసాక కొంచెం ఫ్రీ అవుతానమాట. సో ఇంట్లో అయితే కొంచెం పెయింటింగ్ వర్క్ జరుగుతుందండి. సో ఇంకా అందుకని ఇదంతా హడావిడిగా ఉంది ఇక్కడ బయట అంతా కూడా. ఇదంతా కూడా సెట్ చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అలా అయిపోయింది. ఆఫ్టర్నూన్ కోసం డున్ను కోసం అయితే ఇక్కడ నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను.
చాలామంది వీడియోస్లో నాకు క్లారిటీగా చెప్పట్లేదు షార్ట్స్లో అని చెప్పి అన్నారనమాట. సో అందుకనే ఈ వీడియోలో యాడ్ చేశాను డున్ను ఫుడ్. సో వెజిటబుల్స్ అన్ని చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. స్టీల్ దాంట్లో మనం వండేటప్పుడు మేజర్గా ఏంటంటే హీట్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. సో హీట్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే మీరు వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసేయచ్చు. సో దట్ హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ కాదు అండ్ సింపుల్గా అయిపోతుంది. ఈరోజైతే డున్ను కోసం దొడ్డు రవ్వ ఉప్మా చేశానమాట. సో కొంచెం ఫీవర్గా ఉంది కదండి, సో అన్నీ తినలేకపోతున్నాడు. సో అందుకనే సింపుల్గా అయితే ఉప్మా చేసి పెట్టేశాను. ఇష్టంగా తింటాడు, సన్న రవ్వ అయినా దొడ్డు రవ్వ అయినా కానీ. సో ఇక్కడ కొంచెం అటు ఇటుగా చేస్తున్నాడు, బట్ హీఈస్ ఓకే, తినేస్తాడు. కొంచెం ఆటలో మునుగుతూ ఉంటాడనమాట, అలాగే చేస్తాడు. సో చూసారా, నోరు తెరుస్తాడు కానీ టైం పడుతుంది అనమాట. సో వీడియోలో చూసినంత ఈజీ అయితే అస్సలు కాదు, చాలా అల్లరి. సో ఇక్కడైతే నేను ఎప్పుడు బర్డ్స్కి ఫుడ్ బయట పెడతాను. సో 2-3 డేస్ అవుతుంది ఫుడ్ అయిపోయి. సో అవి కొంచెం డల్ అయిపోయినాయి అనమాట, రావట్లేదు. సో ఇక్కడైతే ఫస్ట్ నేను కొన్ని గోడ మీద చేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా పిచ్చుకల్ని కొంచెం అట్రాక్టివ్ చేయాలనిపిస్తే, సో ఫుడ్ వచ్చి తినాలి అనుకుంటే కొంచెం గోడల మీద చల్లండి బియ్యం అవన్నీ. సో అవి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో చూసారా, వేసిన ఒక హాఫ్ అన్ అవర్కే వచ్చేసినాయి. అవి వచ్చి అలా తినేసి వెళ్తాయి అనమాట. సో వీటి కోసమే ఇప్పుడు నేను ఒకటి DIY చేయబోతున్నాను. సో ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారండి. సో ఇక్కడైతే కొబ్బరి మోస్ట్ ఫేవరెట్, ఇప్పుడు మనమైతే DIYలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. ఇవి తెచ్చి కూడా ఆల్మోస్ట్ కిచెన్ మేకవర్ చేస్తున్న టైంలో తీసుకొచ్చారనమాట. సో అంతకు నుంచి ఇప్పుడు గ్యాప్ వచ్చింది, చేయడానికి కుదరట్లేదు అనమాట. టైం అసలు అవ్వట్లేదు డున్నుతో, అది ఇది ఇంకా హెల్త్ ఇష్యూస్, హాస్పిటల్ తిరగడం అవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇంకా ఆ విషయాన్ని పక్కన చూసారా ఇప్పుడు. సో నేను కార్డ్బోర్డ్తో అది రోల్ చేసి పెడుతున్నాను అనమాట. సో దట్ ఇది మనకు ఒక బేస్ లా ఉంటుంది. దీని మీదకి వెళ్ళి మనం ఆ కొబ్బరి పీచ్ అయితే ఏదో ఉందో నేను అంతా సపరేట్ చేసి పెట్టుకున్నానండి ఎక్కడికక్కడ. సో గ్లూ పెట్టేసి అండ్ మీదకెళ్ళి ఇదంతా మనము స్ప్రెడ్ చేస్తూ ఉండాలన్నమాట. పీచ్ మొత్తం అంతా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత నీట్గా అరేంజ్ చేసుకుంటే అంత మంచిది. నేనేదో ర్యాండమ్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, అప్పుడు కూడా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఇలా పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా కొంచెం మంచిగా చేస్తాను. బట్ ఇప్పుడైతే ఇది యాక్చువల్గా మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో చూసాను. వాళ్ళ పిచ్చుకలకి ఇలా కొని చేశారనమాట, వాళ్ళు కొని పెట్టారు. కాకపోతే మనం ఏంటంటే మన హ్యాండ్స్తో చేయాలనుకుంటాం కాబట్టి ఇక్కడైతే నేను హ్యాండ్స్తో. మేబీ మీరు కూడా నన్ను అనొచ్చు, నువ్వు కూడా ఆన్లైన్లో కొనవచ్చు కదా, ఎందుకు ఇదంతా చేయడం, టైం వేస్ట్, బిల్లోని పెట్టుకొని ఇవన్నీ ఎందుకు అన్ని హార్డ్ వర్క్ అనుకోవచ్చు. నేను ఏదో వీడియో కోసం కాదండి, వీడియోస్ చేయకపోయినా కానీ నేను ఇవన్నీ చేస్తాను. ఎందుకంటే ఇలా చేయడం నాకు చాలా ఇష్టం. అండ్ ఒకరికి మా అత్తయ్య మామయ్య చెప్పేటప్పుడు, మా ఫ్రెండ్స్ చెప్పేటప్పుడు, నా ఫ్రెండ్ ఇచ్చేసింది, మా కోడలు ఇచ్చేసింది అని చెప్పి అంటూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. అండ్ నేను కూడా నేచర్కి ఏదో ఒకటి చేయాలనుకుంటూనే ఉంటాను. సో వాటి కోసమే ఇదంతా కూడా. సో ఫుడ్ ఎవరైనా పెడుతూ ఉంటారనుకోండి, కానీ వాడికి గూడు వాటి కష్టపడి కట్టుకోవాలి, అదేదో మన హ్యాండ్స్తో చేసిస్తే ఇంకా హ్యాపీ అనమాట. ఇంకా ఇది ఏంటంటే ప్రొటెక్షన్గా ఉంటుంది, బట్ ఎగ్స్ పడిపోతాయి అవన్నీ కూడా టెన్షన్ ఉంటుంది కదండి. సో అలా మీతో మాట్లాడుకుంటే ఇక్కడ ఫినిష్ అయిపోయింది. ఇంత ఈజీగా అయితే అవ్వలేదు, చాలా టైమే పట్టింది అనుకోండి. సో ఆఫ్టర్నూన్ మొత్తం కూర్చుంటే కానీ అవ్వవి. రెస్ట్ తీసుకున్న టైంలో నేను ఇవన్నీ వర్క్స్ చేసుకుంటానమాట. సో నాకు రెస్టే ఉండదు. సో నైట్ ఇంకా ఆల్మోస్ట్ డున్ను పడుకునేసరికి 10 అయితే ఈజీగా అవుతుంది, 10-11. సో ఆ మాత్రం టైం అయితే పడుతుంది కదండి పిల్లలకి. సో అదంతా కూడా ఉంటుందన్నమాట. సో అవన్నీ అవాయిడ్ చేసుకుంటూనే ఇదంతా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో తర్వాత అయితే ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఫినిష్ చేశాను, జస్ట్ చిన్న హోల్ చేశాను అనమాట. సో అవి వెళ్ళడానికి డోర్ లాగా వాటికి పెట్టేసి ఆ మీదకెళ్ళి కూడా దానికి కూడా మొత్తం గ్లూ పెట్టేశాను. సో ఇది మనం స్ట్రాంగ్ చేయాలి కండి, బేస్ని మొత్తం స్ట్రాంగ్ చేయండి బాగోదు కదా. సో తర్వాత ఏం చేశానంటే తర్వాత చెప్తాను. ఇక్కడైతే మనం ఇలాంటి బాక్సెస్తో కూడా చేసుకోవచ్చు, ఇదంతా ప్రాసెస్ అనుకుంటే. ఇదైతే ఇంకా ఈజీ, కాకపోతే లుక్ వైజ్ కొంచెం బాగోదు, బట్ ఓకే. బట్ దానికంటే కూడా అయితే ఈ సింపుల్ అనమాట చేయడం. కాకపోతే వాటికి మనకి లుక్ వైజ్ అనుకుంటే కూడా మెయిన్గా వాటికి గూడు కావాలి కదండి వాటి ఉండడానికి. సో నేను అది మైండ్లో పెట్టుకొని 2 చేశానమాట. సో టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పి. సో నేను చెప్పాలనుకుంది ఇదే అనమాట, స్ట్రాంగ్నెస్ అవ్వడానికి ఇదేదైతే ఉందో ఈ పీచ్ కానీ అదంతా ఎగిరిపోకుండా ఉండడానికి. అండ్ గ్లూతో పెట్టాం కాబట్టి అంత స్ట్రాంగ్గా ఉంటుందని కూడా చెప్పలేము. సో అందుకని ఇలా థ్రెడ్స్ అంతా చుట్టేసుకున్నాం అనుకోండి, ఆ లుక్ అలాగే ఉంటుందన్నమాట, ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. సో ఇదొక నా టిప్ అనమాట. సో మంచిగా వర్క్ అవుతుందండి ఇదైతే. నేను ఇంకా మీద నుంచి కూడా కింద నుంచి కూడా 2 టైప్స్ కూడా మొత్తం 2 సైడ్స్ మొత్తం కవర్ చేశాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రౌండ్ వన్, ఇది హట్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. ఎక్కువ ప్రాసెస్ చూపించలేకపోయాను, నా దగ్గర ఛార్జింగ్ అయిపోయింది, ప్లస్ ఆ టైంలో కరెంట్ పోయిందనమాట. సో అలా నాకు నేచర్ అలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. నా ఫ్రెండ్ అనమాట నేచర్, ఎప్పుడు నన్ను ఇలా అవాయిడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో లుక్ అయితే ఇలా వచ్చింది. కింద నుంచి నేను బెండింగ్ వైర్స్తో మొత్తం ప్యాక్ చేసేసాను. సో స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే మనం ఒకసారి తగిలిస్తే మళ్ళీ మనం వాటి జోలికి వెళ్ళాం కదండి. సో అందుకని ఇప్పుడే బేస్గా స్ట్రాంగ్ చేసుకుంటే బెటర్ అనమాట. చూసారు కదా, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ కమెంట్స్ నిజంగా చాలా మోటివేషన్గా ఉన్నాయి నాకు. ఐ థింక్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గానే ఉందనుకుంటున్నాను అండ్ మీకు ఇంట్రెస్టింగ్గానే ఉందనుకుంటున్నాను. మీరు ఇంకేమైనా కొత్త వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.